సే అడుగు. ఓ ముచ్చట పడిపోతున్నావు కదా. మరి నవీన్ నాసా పూర్తి పేరేంటి? నాసా పూర్తి పేరా? అదే కదా నేను అడిగింది, నీకు వినిపించలేదా? అలాగే వినిపించిందిలే. అయితే ఆన్సర్ చెప్పు. నాసా అంటే నేషనల్ ఏరోస్టాటిక్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, కరెక్టేనా? సూపర్ నవీన్. అయితే ఇంకో క్వశ్చన్ అడగనా? అడుగు. ఏ దేశాలను కలిపి గ్రేట్ బ్రిటన్ అంటారు? ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్. ఎస్ నవీన్, కరెక్ట్ ఆన్సర్ ఇచ్చావు. థ్యాంక్ యూ యజ్ఞ. ఇప్పుడు ఒక మంచి కార్టూన్ చూద్దామా? ఓకే. లాయిడ్ బయటికి ఆడుకుందాం. లాయడ్, నీ రూమ్ క్లీన్ చేయడం ఇంకా పూర్తి కాలేదా? ఇంకా పూర్తి కాలేదు మమ్మీ. నీకు బోల్డ్ అంత హోంవర్క్ ఇచ్చాను, మర్చిపోయావా లాయడ్? వెళ్ళిపో లాయడ్, దొరకకుండా పారిపో. నువ్వు చెత్త కావు. నిజమే. మాతో ఆడవనుకున్నారు. లాయడ్. అంతులేని పోరాటం ఇంకా సాగుతోంది. అదుకు జనరల్ ఎక్స్ట్రాన్ శత్రువులు చంపడానికి సిద్ధమయ్యాడు. కానీ డ్రక్లాక్స్ ఎంతో యుక్తిగా అతని మీద దాడి చేయడానికి పోరాటం. నా లేజర్ వాడి స్పేస్ షిప్ ని ధ్వంసం చేస్తుంది. అయ్యో లాయిడ్, నా షిప్ను పేల్చేశావు. అక్కడ నేను లాయిడ్ కాదు, కెప్టెన్ డ్రక్లాక్స్ ని, అంతరిక్ష మండలంలో వేగమైన షిప్ కమాండర్ ని. నన్నెవరూ ఆపలేరు. లాయడ్, ఏం చేస్తున్నావు? ఏం లేదు మమ్మీ. ఏమి లేదన్నట్టు లేదే. నువ్వు ఆ రిమోట్ కంట్రోల్ స్పేస్ షిప్ తో ఆడుకుంటున్నట్టున్నావు. ఏ రిమోట్ కంట్రోల్ స్పేస్ షిప్? సారీ మిస్సెస్ యన్. లాయడ్, నీకు ఎన్నోసార్లు చెప్పాను స్టేషన్ బయట అటువంటి వాటితో ఆడొద్దని. కానీ మమ్మీ. అదేం వద్దు లాయడ్. మీరు ఒక కిటికీ పగలగొట్టి అల్లకల్లోలం చేశారు. నువ్వు నీ స్నేహితులు 2 నిమిషాల్లో అంతా శుభ్రం చేసి స్టేషన్ బయటకు వచ్చేయాలి, అర్థమైందా? సరే మమ్మీ. ఇదంతా అదో రకం. మా మమ్మీకి ఏదో అద్భుత శక్తి ఉంది. నేను ఎప్పుడు సరదాగా ఆడడం మొదలు పెట్టినా ఎలాగో అలాగా వచ్చి ఆపేస్తూ ఉంటుంది. చూడు, భద్రత గురించి పట్టించుకోవడం ఆవిడ పని. ఎందుకంటే ఆవిడ స్టేషన్ కమాండర్ గనక. ఎందుకో పనికిరాని ఈ గాడిద గుడ్డు స్టేషన్ కి మా మమ్మీ కమాండరు. అందుకే ఇక్కడ ఏం జరగకూడదని మా మమ్మీ కట్టుదిట్టం చేస్తూ ఉంటుంది. ఏదో ఒక రోజు ఇక్కడ ఒక వింత సంఘటన జరగాలి. అదే నా కోరిక. ఇక్కడ దిగింది. మనము వెళ్దాం. అది న్యూట్రాన్ కాండోర్, గ్యాలక్సీలోని అతి వేగమైన షిప్. న్యూట్రాన్ కాండర్ అది బ్రాక్ రాక్మెన్ యొక్క షిప్. చాలా అద్భుతమైన అభివృద్ధి. వావ్, నేను నమ్మలేకపోతున్నాను. బ్రాక్ రాక్ మ్యాన్ ఇంటర్పడి వీలిలో దిగేరంటే. బ్రాక్ రాక్మెనా? ఇంతకీ బ్రాక్ రాక్మెన్ ఎవరు? యుద్ధ విమానాల్ని నడిపే ఏకైక గొప్ప పైలట్. వాల్ పోసెన్ టార్బిడో బాంబర్స్ మొత్తం స్క్వాడ్ ని ఓడించారని, అప్పటికైనా 3 ఇంజన్లు కాలిపోయాయని నేను విన్నాను. ఆయన ఒక్కడే EOS 7 గ్రహం నుంచి పోరాడుతూ ఒక జూనియర్ మ్యాన్ ఓవార్ విమానాన్ని ధ్వంసం చేశాడని విన్నాను. మొత్తానికి కట్, నువ్వు ఒక గొప్ప పైలట్ ని ఎంతో దగ్గరగా స్వయంగా చూడబోతున్నావు. అసలు మీలో ఎవరు ఎందుకు కొరగాని చిన్న ప్రదేశంలో ఆటోమొబైల్ మెకానిక్స్ చేస్తున్నారు? నేనే మిస్టర్ రాక్మెన్ సార్. ఈ భూమరి యొక్క పనితనం చూడండి. అయితే దానిలో గ్యాస్ నింపు. ఎస్ సార్. గ్యాస్ ట్యాంక్ నింపేటప్పుడు ప్లూటోనియం మార్చు. నేను దాన్ని పైకి తీసుకెళ్ళినప్పుడు ఎలాంటి శబ్దాలు రాకూడదు. సరే సరే, ప్రశాంతంగా ఉండండి. నాలాంటి వ్యక్తిని స్వయంగా కలిసినందుకు మీరు బాగా ఆనందిస్తున్నారని నాకు తెలుసు. మీరు నమ్మండి, నమ్మకపోండి, మీ సహాయం నాకు కావాలి. చూడండి, నేను నోరా నెబులాన్ కోసం చూస్తున్నాను. మీరనేది నోరా నెబులానా? అవునబ్బాయి, ఆమెకి ఇవ్వవలసిన ఒక మెసేజ్ నా దగ్గర ఉంది. ఆవిడ బ్రిడ్జ్ మీద ఉంది. మీరు 5వ అంతస్తుకి లిఫ్ట్ లో వెళ్ళండి. 5వ అంతస్తా? అలాగే. ఎంత ఆశ్చర్యకరమైన విషయం. బ్రాక్ రాక్ మ్యాన్ మీ అమ్మకు మెసేజ్ తెచ్చాడు. మనల్ని ఇబ్బంది పెడుతున్నందుకు తను ఏ ఇబ్బందిలో పడుతోందో. ఆవిడికి దుర్వార్త, మనకు శుభవార్త. మన సొంత స్పేస్ స్టేషన్ లో న్యూట్రాన్ కాండర్ ని చూద్దాం. ఇక్కడ సంతకం చేయండి. ఇక్కడ ఇనీషియల్, ఇక్కడ వేలుముద్ర. హలో నోరా. అరే, అంతరిక్షంలో సాటి లేని వీరుడు బ్రాక్